ఇది బాగుంది ఇది బాగోలేదు అని చెప్పడం కాదు రజాకార్ సినిమా గురించి. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రని మనకు చెక్కు చెదరకుండా ఇలా జరిగింది అప్పుడు అని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించిండు డైరెక్టర్ యాట సత్యనారాయణ. తర్వాత ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి. ఈ ఇద్దరి పేర్లు మనకు పెద్దగా పరిచయం లేదు. సో రజాకార్ సినిమా యాట సత్యనారాయణ సంథింగ్ ఏదో అని అంటే ఎవర్రా ఈయన అసలు అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఇలా సినిమా చూసిన తర్వాత ఈ పేరు గుర్తుండిపోతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. నిజంగా చెప్తున్నా, యాట సత్యనారాయణ వేరే లెవెల్ అవుట్పుట్ ఇచ్చిండు సినిమాకి. ఆయన సీరియల్ డైరెక్టర్ అట. ఆయనకు పెద్దగా మరి సినిమాలు తీసాడో లేదో కానీ మనకైతే ఐడియా లేదు ఆ డైరెక్టర్ గురించి. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఆయన పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారు మ్రోగుద్ది. ఆయన ఇచ్చిన అవుట్పుట్ మన రాజమౌళి త్రిబుల్ సినిమాకి ఇచ్చినట్టుగా ఉంది అది. సో ఇంత తక్కువ బడ్జెట్లో 1948-49 మధ్యలో తెలంగాణలో ఏం జరిగింది అనే పాయింట్ని కథాంశంగా తీసుకొని తెలంగాణ సాయుధ పోరాటం ఏంది, ఈ రజాకార్లు తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా హింసించారు అనే పాయింట్ని తీసుకొని దాన్ని ఎంత బాగా చూపించిండంటే అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని ఆ డైరెక్టర్కి ఎన్నిసార్లు చెప్పుకున్నాను నేను థియేటర్లోనే కంటతడి పెట్టిన సీన్స్ ఉన్నాయి. థియేటర్లోనే నిజంగా వాళ్ళకి అంటే అప్పట్లో మన తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ వ్యక్తుల్ని చూసి దండం పెట్టుకున్నాం. మీ అందరికి మేము రుణపడి ఉన్నాము అని చెప్పేసి నేను వాళ్ళకు దండం పెట్టుకున్నా. థియేటర్లోనే ఒక సీన్ ఉంటుంది, మన భారతదేశ పతాకాన్ని ఎగరేయాలి పలానా చోట అని. అక్కడ పరిస్థితిలో అతన్ని షూట్ చేసినప్పుడు చనిపోయేటప్పుడు జెండా కింద పడిపోద్ది కదా, పడనివ్వకుండా అతనికి ఇలా పొడుచుకుని జెండాని ఇలా నిలబెడతాడు. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఇట్లాంటి సీన్స్, వాటి వెనకాల మ్యూజిక్, దాన్ని పిక్చరైజ్ చేయడము, డిఓపి వేటికవే 100కు 100% ఇచ్చారు అవుట్పుట్. గూడూరు సత్యనారాయణ గారు నిజంగా మీ ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయింది. సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంత పర్ఫెక్ట్గా ఖర్చు పెట్టారు. మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని డైరెక్టర్ కానీ మన కెమెరామెన్ కానీ 100% వాడినరు. నాకు కనబడుతుంది అక్కడ 1948లో 47లో 49లో మన భారతదేశానికి స్వాతంత్రం రావడం, తెలంగాణకు మాత్రం రాకపోవడం, ప్రత్యేక రాజ్యంగా ఉండడం, ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవడైతున్నాడో ఆ రాజుగాడు కానీ వాడి సైన్యాధిపతి ఆ రజ్వీగాడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వాటన్నింటినీ చిత్రీకరించిన పద్ధతి నిజంగా హ్యాట్స్ ఆఫ్. డైరెక్టరు అండ్ డిఓపి రమేష్ కుషేంద్ర, ఈయన పేరు కూడా మనకు పెద్దగా తెలియదు, మేబీ చేసి ఉండొచ్చు సినిమాలు. వీళ్ళందరి వరకు కూడా ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ లాగా ఉంది. డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, డిఓపి రమేష్ కుషేంద్ర గారు కానీ వేరే లెవెల్ అవుట్పుట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా మీ అందరికీ. నేను ఈ విధంగా అయితే రజాకార్ ఇంత మంచిగా ఉంటుంది సినిమా అని చెప్పేసి నేను అనుకోలే. సో తర్వాత లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ గారు, కాసాల శ్యామ్ గారు, వాళ్ళ పెన్ను పవర్ ఏందో మనకు తెలుసు, అదిరిపోయింది. ఆ పాటలకి ఆ బీమ్స్ సిసిరోలియో ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవెల్. పాటలు చాలా బాగున్నాయి. మనకు బతుకమ్మ సాంగ్ గురించి చాలామంది విన్నారు, చూసినారు, వీడియో కూడా ఐడియా ఉంది. కానీ మిగతా ఇంకో 3 పాటలు ఉంటాయి. ఒక త్రిబుల్ రేంజ్, ఒక బాహుబలి రేంజ్ మ్యూజిక్ ఉంది ఆ పాటలకి. అరే ఇంత మంచిగా ఉన్నాయేంద్రబాయ్ పాటలు అనిపించింది. హెడ్ ఫోన్స్ పెట్టుకొని చాలాసార్లు వినొచ్చు అని చెప్పేసి అనిపించింది. ఆ రేంజ్ పాటలు ఉన్నాయి. తర్వాత చాలా సీన్స్లో గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు మ్యూజిక్ ఇచ్చిన బీమ్స్. నిజంగా సినిమాకి ఎంత బడ్జెట్ అయిందో తెలియదు కానీ వేరే లెవెల్ ఇచ్చారు అందరూ కూడా. మరి ఆ సినిమా ఆ కథనే ఇప్పటి జనాలకి, ఇప్పటి తెలంగాణ ప్రజలకి సరిగ్గా రీచ్ అవ్వాలని ఆ కథ ఏదైతే ఉందో దానికదే అన్ని పర్ఫెక్ట్గా కుదిరినట్టుగా కుదిరింది. అంతే, అంత బాగా చేశారు. తర్వాత ఫైట్స్, నభ అండ్ నవకాంత్ వీళ్ళిద్దరూ ఆ సాయుధ పోరాటం ఎట్లా జరిగింది, రజ్వీగాడి చేసిన అరాచకాలు, చంపిన విధానము, అవి అసలు వీళ్ళు దగ్గరుండి చూసారేమో అనిపించింది. ఆ రేంజ్ కొరియోగ్రఫీ ఉంది. అప్పటి వాతావరణం, ఆ ఆయుధాలు, ఆ గుర్రాలు, ఆ కత్తులు, ఆ తుపాకులు, అవన్నీ కూడా ఆ కాలపు ఎస్. ఒక్కసారి మనము 2024 వదిలేసి 1947, 48, 49 ప్రాంతాలకు నిజంగా వెళ్తాం. ఆ 2.5 గంటలు ఆ ప్రాంతంలో మనం ఉంటాం. ప్రతి ఆడియన్ కూడా
1947, 48, 49కి వెళ్ళిపోతారు. అలాగా ప్రతి పాత్ర వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా, కాస్ట్యూమ్ డిజైనర్ పూజా వంగల, ఏం కాస్ట్యూమ్స్ అసలు అది ఎంత పర్ఫెక్ట్గా కుదిరినాయి ప్రతి ఒక్కరి కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్ అంటే ఏదో బట్టలు ఉంటే సరిపోదు, ప్రతిది ఉండాల. కమ్మ కాడికెళ్ళి, బంగారం కాడికెళ్ళి ప్రతిది కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. బట్ నిజంగా మీ అందరికీ కూడా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి పేరు పేరున ధన్యవాదాలు. ఇక మనం ఇప్పుడు టెక్నికల్గా వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు రజాకార్ సినిమా గురించి మాట్లాడుకున్నాం. నిజంగా చెప్తున్నా, రజాకార్ సినిమాని మనం ఇది బాగుంది, ఇది బాలేదు కాదు, అదొక చరిత్ర. అప్పుడు అది జరిగింది, దాన్నే తీసుకొచ్చి మనకు చూపించారు. సో దాన్ని మనం చరిత్రను ఇది బాగా జరిగింది, ఇది బాగా జరగలేదు అని మనం పెట్టొద్దు పేరు. సో అప్పుడు జరిగిన ఘోరాలు అన్నీ ఇన్ని కాదు, మతం మారమని హిందువు నుంచి ముస్లింలకు చేర్చుకునే ప్రయత్నాలు అప్పుడు ఎట్లా చేసిండ్రు, ఆ రజ్వీగాడు ఎంతమందిని చంపిండు, ఎంతమందిని మానభంగాలు చేసిండ్రు, వాడు ఒక్కడా, వాడి సైన్యం మొత్తం అంతా. అప్పుడే విట్టిన పిల్లని చంపేస్తారు. ఆడపిల్ల అయితే అది దానికి ప్రాణాలు ఎట్లాగో పోతాయని చెప్పేసి పుట్టగానే చంపేసుకుంటారు. ఆడపిల్ల అని తెలియగానే కథను చంపేస్తారు. ఆ సీన్లు చూస్తూ ఉంటే నిజంగా లిటరల్లీ ఏడుపు వచ్చింది. చాలాసార్లు ఏడ్చినాం కూడా థియేటర్లో, చాలాసార్లు ఏడుపు వచ్చింది నాకు. తర్వాత ఇది బతుకమ్మ సాంగ్ తర్వాత వాళ్ళు రజాకార్లు వచ్చేసి వాళ్ళ భర్తలను చంపి అక్కడ పేరు చేసి ఆ శవాలని ఈ ఆడవాళ్ళందరికీ బట్టలు తీసేసి న్యూడ్గా బతుకమ్మ ఆడిపిస్తారు. ఏం అన్యాయాలు బాయ్ ఇది నిజంగా. ఎన్ని 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 ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరాలు. 2.5 గంటల సినిమాలోనే మనకి ఇన్ని ఘోరాలు మనకు చూపించారు అని అంటే నిజంగా ఇంకా ఎక్కడ ఎలాంటి పరిస్థితులు జరిగినాయో మన ఊహకు కూడా అందవు. అన్ని ఘోరాలు మనకు చూపించినాయి. మెయిన్ కొన్ని బైరాన్పల్లిలో జరిగినటువంటి కొన్ని హత్యలు, మన నిర్మల్లో 1000 ఊరుల మర్రి 1000 మందిని ఒకేసారి ఉరిదీయడం ఎట్లా జరిగిందో, ఇట్లాంటి మెయిన్ పాయింట్సే చూపించారు. ఆ మెయిన్ వాటికి వెనకాల ఇంకెన్ని ఘోరాలు జరిగినాయో అవన్నీ చూపించాలంటే ఇంకా సరిపోదు కదా. సో అవన్నీ చూస్తుంటే మనకు రక్తం మరిగి ఆ రజ్వీగాడు మన ఎదురుగా కనబడితే నిజంగా పుడిచిపడేయాలనిపిస్తుంది. ఆ రేంజ్లో మనకు కళ్ళ కట్టినట్టుగా చూపించిండు డైరెక్టర్. నిజంగా వేరే లెవెల్ అబ్బా సినిమా. చూడండి, అందరూ చూడండి, మన తెలంగాణ ప్రతి ఒక్కరు చూడాలి. మన పూర్వీకులు మనోళ్ళే ఒక 60-70 ఏళ్ళ క్రితం మనోళ్ళు ఎలాంటి బాధలు పడ్డారో వాళ్ళందరికీ మనం రుణపడిపోయినాం తెలుసా. వాళ్ళ పోరాటం మనం పుస్తకాల్లో చదువుకుంటున్నాం. ఆ సాయుధ పోరాటం జరిగిందని, ఆపరేషన్ పోలో జరిగిందని, ఇవన్నీ మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు మనం కళ్ళారా చూడాలి. ఇంకా ముఖ్యంగా చదువుకునేటోళ్ళు, హిస్టరీ మీద పట్టున్నోళ్ళు చూస్తే కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి. విజువల్ వండర్ అబ్బా, నిజంగా విజువల్ వండర్ రజాకార్ సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. ఎన్నో విషయాలు ఉన్నాయి దీంట్లో. నేను చెప్పాలంటే చూడాలంతే సినిమా. అన్నీ బాగున్నాయి సినిమాలో, ఓకేనా. ప్రతి ఒక్కరు మీరు ఏ రివ్యూ చూడకండి, ఎందుకంటే ప్రతి సినిమా ఏదో కమర్షియల్గా వస్తుంటాయి పోతుంటాయి. ఇది అట్లాంటిది కాదు. ఇది మన చరిత్ర, గతంలో జరిగిన చరిత్ర. దాన్ని ఎలా ఉన్నా సరే చూసేయాలి. మనకు ఒక అవగాహన వస్తుంది, మన పూర్వీకుల మీద ఒక రెస్పెక్ట్ వస్తుంది, మన తెలంగాణ మీద ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది మనకి. నిజంగా చూడండి అబ్బా అందరూ. అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను దీని మీద ఇంకా డీటెయిల్డ్గా ఒక వాయిస్ ఓవర్ వీడియో చేస్తాను. నాకు సరిపోవట్లే, ఇది రివ్యూ కాదు అనిపిస్తుంది, ఇంకా నాకు సరిపోలే. ఇంకా బలంగా చెప్తా, వాయిస్ ఓవర్లో చెప్తా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.